కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు అరశెకెలు అనే పన్ను వసూలు చేసేవాళ్ళు పేతురు దగ్గరికి వచ్చి, మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడిగారు. యేసుక్రీస్తు పన్ను చెల్లిద్దాం అని పేతురుతో అన్నాడు. నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేసి మొదటి వచ్చిన చేప నోరు తెరిస్తే దాని నోటిలో 1 షెకెల్ ఉంటుంది, తీసుకెళ్లి పన్ను కట్టేయి అన్నాడు. చేప నోటిలో షెకెల్ ఏం చేస్తుంది? బహుశా మనం ఆ చేపను అడిగితే ఎందుకు దాన్ని నా నోట్లో పెట్టుకున్నానో తెలీదు, అది దేవుని ఆజ్ఞ నాకు అంటదేమో. చాలాసార్లు దేవుని దగ్గర నుంచి సహాయము మనం ఊహించని విధానంలో వస్తుంది. చేప నోటిలో డబ్బులు దొరుకుతాయా? అదొక మార్గమా అంటే దొరుకుతాయి అంటాడు దేవుడు. బండలో నుండి నీళ్ళు వస్తాయా? అదొక మార్గమా అంటే నేను రప్పిస్తాను అంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన ప్రతిదానిని క్రొత్తగా పుట్టించగలిగే సృష్టికర్త, లేని దానిలో నుండి పుట్టించగలిగినాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకో, నీ శరీరంలో ఉన్న అనారోగ్యమును తీసివేయగలడు. నీ శరీరంలో లేని ఆరోగ్యమును, స్వస్థతను పుట్టించగలడు. నీ జీవితంలో చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుష్యులను మార్చగలడు. ఆయన సృష్టికర్త. నీకు కూడా, నీ పరిస్థితులకు కూడా, నీ జీవితంలో జరుగుతున్న దేనికైనా కూడా శూన్యములో నుండి సృష్టి చేయగలిగిన వాడు నీ దేవుడు. నీ జీవితంలో శూన్యముంటే ఏం పర్లేదు, అందులో నుండి ఆయన నూతన సృష్టి చేయగలడు. ఊహించని, తెలియని, నువ్వు ఎప్పుడూ అనుకొనని పరిస్థితుల్లో నుండి నీకు కావలసిన సహాయం, అది ఏ రూపమైనదైనా చేయుటకు సమర్థుడు. ఆయనను నమ్ము, ఆయన నీ సృష్టికర్త అని నమ్ము. ఆయన వైపు చూడు, చెప్పు, ప్రభువా నువ్వెలా సహాయం చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు సహాయం చేస్తావని అయితే నమ్ముతున్నాను, ఎందుకంటే నువ్వు నా సృష్టికర్తవి అని.